మీకు బాగా గుర్తుందా? వైసీపీ హయాంలో జై జగన్ అనలేదని, టీడీపీని విడి వైసీపీకి జెండా మోయలేదన్నట్టు ఘోరాతి ఘోరంగా పల్నాడులో చంద్రయ్య అనబడే ఓ వ్యక్తిని దారుణంగా పట్టపగలు నడి రోడ్డు మీద ఘోరంగా చంపారు. గుర్తుందా? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. చనిపోతూ కూడా టీడీపీ ప్రాణం ఉన్నట్టుగా ఉన్నాడు ఆ మనిషి. కూటమి గవర్నమెంట్ అధికారంలోకి రాగానే వాళ్ళ కొడుక్కి చదువుకున్నవాడు. సో అతను క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని గవర్నమెంట్లో ఒక జాబ్ ఇచ్చారు. అంటే జాబ్ ఇస్తామని అన్నారు, మొన్న రీసెంట్గా ఇచ్చారు. దీనిని కొంతమంది నిరుద్యోగులు కానీ మరి కొంతమంది కానీ అపోజ్ చేశారు. చంపింది వైసీపీ వాళ్ళు, చనిపోయింది ఓ వ్యక్తి. అవి వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ఒకరినొకరు చంపుకుంటే మీరు వాళ్ళకి ఎలా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారు? కరెక్ట్ కాదు. మేము సంవత్సరాల తరబడి చదివి కష్టపడి ఎగ్జామ్ రాసి మెరిట్లో ఉద్యోగం సాధించిన దానికి ఆడ వైసీపీ లేదో రాజకీయ పరంగా ఎవరినో చంపితే, రాజకీయ కక్షల నేపథ్యంలో చంపితే వాళ్ళకి మీరు ఉద్యోగం ఇవ్వటం అంటే ఏంటి అసలు ఇది అని అన్నారు. కానీ ఎవరు కూడా గట్టిగా కోర్టుకు వెళ్ళటం కానీ లేదంటే ప్రతిపక్షం వైసీపీ ద్వారా గొంతెత్తడం ఇలా చేయలే. చంపిందే వైసీపీ వాళ్ళు కదా, వాళ్ళకి నోరెత్తికి జనాలు వస్తారు. ఇక నార్మల్గా ఉన్నటువంటి వాళ్ళు ఆయనని ఎలా చంపారో వాళ్ళందరికీ తెలుసు. అండ్ ఆయన కొడుకున్నాడు, కొడుకు వచ్చేసి చదువుకున్నవాడు, నిరుద్యోగి. సో అతనికి ఉద్యోగం ఇవ్వటం అంటే ఓ రకంగా ఆనాడు అధికారంలో ఉన్నటువంటి పాలకుల యొక్క నిర్లక్ష్యం అండ్ పాలకుల యొక్క స్వార్థం, వారి యొక్క చేతగానితనం వల్లే కదా ఆ మనిషిని ఘోరాతి ఘోరంగా చంపినారు. సో ఖచ్చితంగా అది ప్రభుత్వ హత్యే కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. చంద్రబాబు నాయుడు చేసింది అదే, ఆ కుటుంబానికి న్యాయం చేశాడు అన్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాను? బాగా గుర్తుంటే మొన్న తమిళనాడు ఎన్నికలు జరగడానికి ముందు కరూరు సభ పెట్టారు విజయ్ది. అయితే సభకి అనుకున్న టైంకి వెళ్ళాలా, లేటుగా వెళ్ళాడు. పోలీసులు సెక్యూరిటీగా వచ్చారు, బట్ జనాలు ఇంకా ఎక్కువయ్యారు. ఆ మూమెంట్లో పిల్లలేంటి పెద్దలేంటి అసలు కుప్పలు వచ్చేసారు. అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట సబ్జెక్ట్ కరెక్షన్ నెంబర్ ఇది 32-35 మంది చనిపోయారు. ఈవెన్ ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించినా కూడా అప్పుడు విజయ్ వెళ్ళనివ్వలే. మొన్న వెళ్ళి కలిశాడు. అయితే ఆయన ముందుగా కొంత వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళని కలిసినప్పుడు చెప్పాడు, ఆ రోజు చనిపోయింది ఏదైతే ఉందో అది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల చనిపోయారు అంతా కూడా. నేను తప్పు ఒప్పుకుంటున్నాను, ఆ కుటుంబానికి న్యాయం చేస్తాను, ఉద్యోగాలు ఇస్తాను, కుటుంబంలో ఒక్కొక్కరికి ఉద్యోగం ఇస్తా, అది కూడా ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఇస్తా, ఎవరు పడితే వాళ్ళకి కాదు, ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఇస్తా. చంద్రబాబు నాయుడు గారు చేసింది కూడా అదే. ఇప్పుడు విజయ్ కూడా అదే చేశాడు. అయితే కొంతమంది మన మద్రాస్ హైకోర్టుకి వెళ్ళారు. ఒకళ్ళు ఇద్దరంటే ఓకే, కానీ ఏది 36 మందికి వచ్చేసి గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇటువా ఈక్వల్ టు ఒక పెద్ద నోటిఫికేషన్ బాబు అది అని చెప్పేసి గట్టిగా వెళ్ళారు. దాంతో హైకోర్టు అంది, బాబు సేమ్ మన దగ్గర ఎవరైతే చంద్రయ్య కొడుకుది నియామకం అబ్జెక్ట్ చేశారో సేమ్ అలాగే అంది. బాబు ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎవరికి పెడితే వాళ్ళకి పప్పు బెల్లాలకి ఇచ్చేది కాదయ్యా, దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ ప్రకారం వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా, అండ్ వాళ్ళు ఏం చదువుకున్నారు ఏంటి, అండ్ ఏ ఎగ్జామ్ రాశారు ఏంటి, మెరిట్లో ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొత్తం అలా చూసుకున్నా సరే అన్నింటి కూడా అర్హుడా కాదా చెక్ చేశాక అప్పుడు ఇవ్వాలి. సంవత్సరాల తరబడి ప్రభుత్వ ఉద్యోగాల కోసం గోల్డ్ మెడలిస్టులు ఏంటి పిహెచ్డి వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతూ ఉంటే నువ్వేంటయ్యా ఈ రకంగా ఇచ్చేసావు, చెల్లదు అని చెప్పేసి పక్కన పెట్టేశారు. నేను మన కావ్యాస్ మెడల్ ఇచ్చినట్టు గుర్తులేదు, కానీ క్యాట్లిస్ట్ ఎస్పీలు ఇద్దరు వీడియో కూడా చేశాను. బట్ ఆ మనసు రాలా. విజయ్కి భారీ షాక్, అంటారు గట్టిగా షాక్ ఇచ్చింది కోర్టు అని చేసి కొంచెం ఎమోషనల్ చేసేలే, కానీ మనసు రాలా నాకు. నాయుడు గారు ఆల్రెడీ చేశారు కదా, ఇక్కడ చంద్రకోటికి ఇచ్చారు కదా, అంటే కరెక్టే కదా. ఖచ్చితంగా విజయ్ పైకోర్టుకి వెళ్తాడు, సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టులో న్యాయం జరిగింది విజయ్కి న్యాయం జరగడం కన్నా బాధితులకు న్యాయం జరిగేది. విజయ్కి వచ్చేసరికి అక్కడ ఏంటి, పాలకుడిగా నువ్వు కరెక్టే అబ్బాయి, నువ్వు కరెక్టే డెసిషన్ తీసుకున్నావు. ఎందుకు ఒక రాజు అన్నవాడు లేదా పాలకుడు అన్నవాడు తన రాజ్యంలో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలి, వారికి అండగా నిలబడాలి. ఇప్పుడు ఆ కుటుంబంలో మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయారండి, మరి కుటుంబాన్ని ఆదుకోవాలండి, ఎలాగండి? సో ప్రభుత్వమే బాధ్యత వహించి ఉద్యోగం కల్పించాలి. నువ్వు చేసిన కరెక్టే అబ్బాయి, గో హెడ్ అన్నారు. సో మద్రాస్ హైకోర్టు తీర్పుని పక్కన పెట్టారు.
ఈ విజయ్ ఏదైతే డెసిషన్ తీసుకుని వాళ్ళకి నియామక పత్రాలు కూడా ఇచ్చాడో అవి కరెక్టే అన్నారు. ఇప్పుడు అది ప్రభుత్వ ఉద్యోగులు కంటిన్యూ అవుతారు. సేమ్ నాయుడు చేసింది కూడా అదే ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు. ఇదేనండి, ఏదైనా మీరు గుర్తుంచుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన భారత రాజకీయ నాయకులు అందరూ కూడా గురువు లాంటి వాడు. ఈరోజు మోడీ ప్రధాని అవ్వటం, మూడోసారి ప్రధాని అవ్వటం వల్ల చాలామంది మోడీని హైలైట్ చేస్తున్నారు. నేను మోడీని తక్కువ చేయను, కానీ 2047 విజన్ 2047 అన్నటువంటి ఆ నినాదాన్ని తీసుకుంది ఏనాడో చంద్రబాబు నాయుడు. పచ్చదనం, పరిశుభ్రత, దానినే మన మోదీ వచ్చే స్వచ్ఛ భారత్ అన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు మోదీ ప్రభుత్వానికి ఏవైతే పేరు తీసుకువచ్చాయో ఆల్మోస్ట్ వాటిలో సగానికి పైగా నాయుడు గారు వేసినటువంటి అడుగులే, ఆయన నాటిన విత్తనాలే పేర్లు మరి ప్రభుత్వ పథకాలుగా ఇప్పుడు అందరికీ తెలుస్తూ ఉన్నాయి. సో వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? నాయుడు అనబడేవాడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేయటమే కాదు, ఒక పాలకుడు అన్నవాడు ఎలా ఉండాలో కూడా ఏకంగా న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు కూడా పాఠాలు చెప్పడు. ఈయన చేసింది చూసి వాళ్ళు ఈయనయ్య పాలకుడు అంటే అని అభినందిస్తారు. మిగతా పాలకులకి ఇన్స్పిరేషన్గా మన నాయుడు ఉంటాడు. అందుకే నేను ఇప్పుడు చెప్పేది, చంద్రబాబు నాయుడు గారు నాకు ఎందుకు అంత అభిమానం అంటే, నేను టీడీపీ కాదు, నేను రోజు టీడీపీ ఫేవర్గా ఉండలేదు, నాయుడికి మాత్రం ఫేవర్గా ఉంటా అంటే పవన్ కళ్యాణ్ ఫేవర్గా ఉంటా. బికాస్ ఆఫ్ వాళ్ళ యొక్క క్వాలిటీస్ అండి, లీడర్షిప్ క్వాలిటీస్ అండి. సరే, ఓవరాల్ మీకు అర్థమైంది కదా. విజయ్కి భారీ ఊరట. అండ్ నాయుడు గారిని ఫాలో అయినందుకు సుప్రీంకోర్టు సైతం చక్కగా దీవించింది. కరెక్ట్ అబ్బాయి నువ్వు చేసింది, గో ఎహెడ్ అని.